అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్. ముందుగానే మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ప్రత్యేకమైన రోజున మన సాంప్రదాయ ప్రసాదాలైన పానకం, వడపప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పానకం కోసం మనం కొన్ని మిరియాలు, అలాగే 3-4 యాలకుల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇలా బరకగా దంచుకుంటే సరిపోతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామునికి పానకం నైవేద్యంగా సమర్పించడం చాలా కాలంగా వస్తున్న ఒక సంప్రదాయం అండి. అంతేకాదు, ఈ పానకం మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నెలో చల్లగా ఉండే నీళ్లు తీసుకొని దానిలో మీ తీపికి తగ్గట్లు బెల్లం వేసుకోండి. నేనైతే ఈ చిన్న గ్లాస్తో 3/4 కప్ ఆఫ్ బెల్లం అయితే తీసుకుంటున్నానండి. మీకు కొలతలతో చెప్పాలి అంటే ఒక పెద్ద గ్లాస్ పానకంకి 2 స్పూన్స్ ఆఫ్ బెల్లం అయితే బాగుంటుంది. తర్వాత ఒక గరిటె తీసుకొని ఈ వాటర్‌ని బాగా కలిపి దీన్ని కాసేపు పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల బెల్లం నీళ్ళలో బాగా కరిగిపోయి ఇలా వస్తుందనమాట. ఇప్పుడు ఈ వాటర్‌ని టీ వడకట్టుకునే ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోండి. దీని వలన బెల్లంలో ఏమన్నా పుల్లలు, పీచులు ఉన్నా అవి ఫిల్టర్‌లోకి వచ్చేస్తాయన్నమాట. కొంతమంది ఇలా ఫిల్టర్ చేయడం మిరియాల పొడి, అలాగే ఇలాచీ పౌడర్ వేశాక చేస్తారండి. కానీ మేము ఇదే స్టేజ్‌లో వేస్తాం. సో దట్ ఆ మిరియాల ఘాటు అనేది ఇంకొంచెం బాగా తెలుస్తుంది తీపితో పాటు. మన ఇష్టం అనమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న నీళ్ళలో మనం ఇందాక దంచి పెట్టుకున్న మిరియాల పొడి, కొంచెం సొంటి పొడి వేసుకోండి. మిరియాల పొడి, సొంటి పొడి అనేది మీ ఘాటుకు తగ్గట్లు మీకు నచ్చినంత వేసుకోవాలి. ఈ రెండిటిని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి. లేకపోతే ఘాటు ఎక్కువై తాగడానికి ఇబ్బంది పడతాము. ఇప్పుడు దీనిలోనే ఇందాక కచ్చా పచ్చాగా దంచుకున్న యాలకులు, అలాగే కొన్ని తులసి ఆకుల్ని కూడా వేసుకుంటున్నానండి. తులసి ఆకులు అంటే శ్రీరామునికి చాలా ప్రియమైనవట. వీటిని నైవేద్యంలో కానీ, పూజలో కానీ సమర్పిస్తే చాలా శుభప్రదం అంటారు. పానకం చేయడం అయితే అయిపోయిందండి. శ్రీరామనవమి ఎప్పుడు వేసవి కాలంలో ఎక్కువ ఎండలున్నప్పుడు వస్తుందన్నమాట. ఈ పానకం తాగడం వల్ల మన శరీరానికి ఇమీడియట్ ఎనర్జీ ఇచ్చి బాడీకి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. దీనిని న్యాచురల్ కూల్ హెల్త్ డ్రింక్ అనొచ్చు. ఇప్పుడు శ్రీరామనవమి రోజున చేసే ఇంకో ప్రసాదం వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోండి. గంట సేపు నానిన తర్వాత ఇదిగోండి ఇలాగాని ప్రెస్ చేసామంటే ఇలా విరిగిపోవాలన్నమాట. అప్పుడు బాగా నానింది అని అర్థం. కావాలి అంటే 1.5 గంట సేపైనా నానబెట్టుకోండి, ఏం పర్లేదు. పప్పు బాగా నానిన తర్వాత దీన్ని ఒక ఫిల్టర్‌లోకి తీసుకొని నీళ్ళన్నీ పోయేంత వరకు మంచిగా ఫిల్టర్ చేసుకొని పప్పుని ఇలా పక్కకు తీసి పెట్టుకోండి. పక్కకు తీసుకున్న పప్పులో కొంచెం బెల్లం తురుముని ఇలా వేసుకోండి. దీనిలో ఇంకొంచెం బెల్లం పడుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాననమాట. ఇంతేనండి, వడపప్పు అయితే నైవేద్యానికి రెడీ అయిపోయింది. మేము దీనిలోనే సన్నగా తరుక్కున్న కొన్ని మామిడి ముక్కలనైతే వేస్తామండి. చాలా తక్కువ వేసుకుంటాం. ఒకవేళ మీరు వద్దు, నచ్చదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఈ 2 మన హెల్త్‌కి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ అనేది ఇరుచుకుంటుంది. అలాగే పెసరపప్పు మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. శ్రీరామనవమి రోజున మనం ఎప్పుడూ సరళమైన నైవేద్యాలే చేస్తుంటాం. అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకునే ఇలాంటి నైవేద్యాలే అనమాట. మీ అందరికీ ఇంకోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.